ఇక ప్రతిరోజు లెక్కనే ఇవాళ కూడా మీకోసం కొన్ని లిలిపుట్ వార్తలు పట్టుకొచ్చేసిన. మరి అవి కూడా చూశారు ఇక. ఆగో గప్పుడెప్పుడో రద్దయిన 500, 1000 రూపాయల పాత నోట్లన్నీ ఇప్పుడు పోలీసోళ్ళు పట్టుకున్నారేంది? మరి గిదేమన్నా పాత ఈడియోని చూపెడుతున్నారని పరిశాన్ అవుతున్నారు కదా. గిదంతా గిప్పుడు జరిగిందేనుల్లా హైదరాబాదు కుల్సుంపూర కాడున్న పోలీసోళ్ళు పట్టుకున్నారు గివిటిని. అయినా దొంగ నోట్ల దందా చేసేటోళ్ళు గిప్పుడున్న కొత్త వాటిని చెలామణి చేస్తుంటారు గాని అక్కరకు రాని పాత నోట్లని ఎందుకు స్మగ్లింగ్ చేస్తున్నారని అనుమానపడుతున్నారు కదా. అసలు ముచ్చటేందంటే బెంగళూరులో ఉన్న ఒక ఆయన పట్నంలో ఉన్న 2 దోస్తులకు ఇచ్చిండట 1,19,00,000 పాత నోట్లను. మరి గప్పుడు వీటిని మార్చుకోనికి భయపడ్డాడో లేకపోతే బ్లాక్ మనీ అని ఏడన్నా దాసిపెట్టి మర్చిపోయినరో గాని ఇప్పుడు గానొచ్చే వరకు హైదరాబాద్ ఉన్న దోస్తులకు పంపిండట మార్చియాలనని. ఇక వీటిని మార్సనీకి జియాగూడలున్న ఒక టిఫిన్ సెంటర్ వ్యాపారి తానకు పోయినరట. గీ పాత నోట్లకు మంచి డిమాండ్ ఉన్నది, వీటిని కావాలని బయటి దేశాలకెంచి కూడా వస్తున్నారు. కానీ మాకిప్పుడు అర్జెంటుగా పైసలు అవసరం ఉండే, గందుకే నీకు ఇస్తున్నామని చెప్పుకొచ్చి 10 లక్షలు అడిగినరట. గిదంతా నిజమే అనుకొని పైసలకు కక్కుర్తి పడ్డ వ్యాపారి 8 లక్షలు ఇచ్చి గీ పాత నోట్లని తీసుకొని దాచిపెట్టుకున్నాడట. ఇక 2-3 వద్దులైన పైసల కోసం ఎవరు రాకపోయే వరకు మోసం చేసిండ్రని పోయి స్టేషన్లో కంప్లైంట్ చేసే వరకు వాళ్ళను పట్టుకపోయి జైలేసిండ్రట పోలీసోళ్ళు. అయినా దొంగ నోట్లను చూసి మోసపోయిన వాళ్ళని చూసినాం గాని పాత నోట్లకు కక్కుర్తి పడి కూడా మోసపోయిండంటే గీ ముచ్చటేదో చాలా చిత్రంగా ఉన్నది కదా. అందుకే అంటారు మనిషికి ఆశ ఉండాలే గాని అత్యాశ ఉండద్దని.